హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ మినీ వ్లాగ్స్ అండి. ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటి కాడ నుంచి మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇదే వ్లాగ్. ఎందుకు వెళ్తున్నాం ఏంటి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మిన్ను అయితే ఇప్పుడే లేచాడు. టైం వచ్చేసేసి 8 అవుతుంది. ఓకే, చూస్తూ ఉండండి. ఈరోజు ఫ్రైడే కదా, నా ముగ్గులు చూపిస్తాను చూడండి. ఈ ముగ్గు బాగుంది కదా. ప్యాకింగ్ అంతా కూడా అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, ఇంటికైతే వచ్చేసాం. మల్లెపూలు అయితే కోసాం. చెప్పు ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్. పువ్వులు ఇవ్వండి మా చెట్టి. విక్కీ తల్లి బర్త్డే కోసమే వెళ్తున్నాను. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఓన్ వాయిసే పెట్టేస్తున్నాను మొత్తం కూడా. అక్కడక్కడ మాత్రం వాయిస్ ఓవర్ అనేది ఇస్తాను. చూడండి, ఓకేనా? చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మీకు నేను చదువుకున్న స్కూల్ అయితే చూపిస్తాను. నేను 1 కాడ నుంచి 7th వరకు అయితే ఈ స్కూల్లోనే చదువుకున్నాను. మిన్ను కూడా చూపిస్తున్నాను. మిన్ను మా స్కూల్ ఇదే అని చెప్పి. స్కూల్ చాలా మారిపోయింది అప్పటికి ఇప్పటికి కూడా. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక మళ్ళీ మా చెల్లెళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అంటే మా వాళ్ళు ఆ రోజు పెళ్లి వెళ్ళి మా చెల్లెళ్ళ ఆయనను మా అమ్మ వెళ్ళి వస్తూ ఉండగా నన్ను అయితే తీసుకొచ్చారు. అప్పుడైతే టెన్షన్లో ఉండటం వల్ల నేను వీడియో అయితే ఏం తీయలేదు. ఇక వాళ్ళ ఇంటికి వెళ్ళేదైతే వీడియో అయితే తీశాను. చూడండి, ఇదే వాళ్ళ ఇల్లు. చూసారు కదా. ఇక వచ్చాక మా చెల్లి డ్రింక్ అయ్యి, అంటే మేము డ్రింక్ తాగాం, మంచినీళ్ళు అయితే తాగాక ఇక పూల మాల అయితే కట్టడం అయితే స్టార్ట్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎన్ని పూలు అయినాయో. కట్టేశాను మొత్తం కూడా. రేపొద్దున వెళ్ళితే కదా చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మిన్ను ఇప్పుడే లేచాడు. వర్షం అయితే వస్తుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. హాయ్ చెప్పు మిన్ను. మా చెల్లెళ్ళ ఇంటికి వచ్చిన కాడి నుంచి మిన్నుకి మా చెల్లి అక్కడ షోకేస్లో, అంటే అలమర పైన కార్స్ అన్నీ పెట్టింది. వాళ్ళ పిల్లలకి, అంటే ఫస్ట్ వాళ్ళు చిన్నప్పుడు కొన్నవి అవన్నీ అలా పెడితే అవి కావాలని అడుగుతున్నాడు. వాడైతే మేము వచ్చేదాకా కూడా అడుగుతూనే ఉన్నాడు. అలా వచ్చిన మమ్మీ చూడలేక వాడు అడుగుతున్నాడు. కానీ ఒక ఎల్లో కార్ అయితే తీసుకుని ఆడుకోమని ఇచ్చింది. అదేం తీసుకోమనలేదు, మేమే వాడు ఏడుస్తున్నాడని చెప్పి తీసేసుకున్నాము. రిషి విక్కీ అన్ని కార్స్ ఉన్నా కానీ ఇవ్వమ్మా అని అడగరు. అడిగితే మాత్రం ఊరుకోదా, ఇది తీయదు. అవి అందానికి అలా డెకరేషన్ అయితే పెడతాను. మెనూని అయితే తీయనిచ్చింది, అదే నేను తీసి ఇచ్చాను. అయితే చేస్తున్నాం. మార్నింగ్ పిల్లలు అయితే తింటున్నారు. అక్కడ చపాతీ కాలుతుంది. ఇదిగోండి కర్రీ అయితే ఆలు కర్రీ, ఏంది ఉల్లిపాయ ఆనియన్ కర్రీ అయితే వండింది. ఎవరో పిలుస్తున్నారు. చెల్లి ఫోటో ఆల్బమ్ అయితే చూస్తున్నాము. వీళ్ళు పెళ్ళయ్యి 6 years అయితే అయ్యింది. కానీ రీసెంట్గా వచ్చినాయి ఫొటోస్. రీసెంట్గా అయితే వచ్చింది. ఇది నోంది అనుకుంటా ఆల్బమ్. నేను ఇదిగో ఓకే. అవి ఎలా పడితే అలా పెడితే వీడియో. మధ్యాహ్నం లంచ్ అయితే పచ్చడి, పప్పు, అలాగే రైస్ అయిపోయింది. ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది, తినేసాం. ఇప్పుడు మొత్తం కూడా పని చేయాలి. చూస్తూ ఉండండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే.
డైరెక్ట్గా పెడదామంటే అక్కడ పెళ్లి కూతురుది పెళ్లి కొడుకు పెళ్లి కూతురుని అయితే తీసుకువెళ్తున్నారు టెంపుల్ దగ్గరికి మ్యారేజ్ అవ్వడానికి. అందువల్ల అయితే అక్కడ సౌండ్ బాక్స్లు మ్యూజిక్ అవన్నీ వస్తున్నాయి, కాపీ రైట్ పడిద్దని చెప్పి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇక మా చెల్లి అయితే సింపుల్గా ఏం కాదండి, కొంచెం పర్లేదు బాగానే ఉంది. డెకరేషన్ అయితే ఈ విధంగా అయితే చేసాము. ఇదిగోండి ఇక్కడైతే నేనైతే విక్కీకి అయితే పాయసం అయితే వండుతున్నాను. ఇటు పక్కన పాలు, ఇటేమో సేమియాని అయితే ఫ్రై చేస్తున్నాను గీలో. మా సిస్టర్ వచ్చేసేసి ఇక్కడ డెకరేషన్ అయితే కంప్లీట్ చేసింది. బర్త్డే బాయ్ ఇదిగోండి, చూసారు కదా, ఇడు చిన్నాడు, ఆడు పెద్దోడు. లుక్ ఈవినింగ్ చూపిస్తాం నైట్కి అయితే. ఇప్పుడైతే 6 అయిన టైం, 7:30కి అలా అయితే బర్త్డే సెలబ్రేషన్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో సింపుల్గా అయితే ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. ఇంకా జడ అయితే వేసుకోవాలి. వేసుకున్నాకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఇదైతే ఆన్లైన్లో తీసుకున్నాను శారీ, మీకు ఫుల్గా అయితే తర్వాత అయితే చూపిస్తాను మొత్తం. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మా నాన్న వచ్చేసాడు. ఇదిగోండి మిన్ను ఏడబాక, ఇదిగో హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. హాయ్. మా చెల్లెల హస్బెండ్ లేరు, బయటకు వెళ్ళారు. ఈ లోపల అయితే రెడీ అయిపోయి ఫొటోస్ అయితే దిగేసాము. మొత్తం కూడా ఫస్ట్లోనే దిగేసాం, కేక్ కట్ చేయకముందే. తర్వాత అయితే అవ్వదని చెప్పి ఇక వాళ్ళ హస్బెండ్ వచ్చాక అయితే కేక్ అయితే కట్ చేస్తాము. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. కారు కావాలండి, మళ్ళీ కారు పద్దాసా. ఇద్దరు కలిసి వచ్చారు కానీ ముందు పడేసి నువ్వు ఊపేస్తున్నారా? అది ఊపేస్తున్నారు, ఒత్తులు నూనెలో పెట్టాము. దశ వదిలే అన్ని. ఒరే అన్ని ఎందుకు పట్టుకుంటా? పెట్టుకోండి అంటే తను పెట్టుకోండి. ఎన్ని తల్లి బా. ఈడేంటి అట్టెట్ట పేట మీద చాక్లెట్లు తీసేసి మిన్ను తల్లిట్రా. హ్యాపీ బర్త్డే సాంగ్ పాడు. హ్యాపీ బర్త్డే టు యూ. ఏమవుదా పేడిపోద్ది అటే ఆడికే. మీ ముగ్గురు నుంచాడు ముందు, తర్వాత ఫోటోలు నువ్వు తీసుకో. మా చెల్లి వాళ్ళ పెద్ద అబ్బాయిది అయితే 5th బర్త్డే ఇది. అంటే నేను ఫస్ట్ బర్త్డేకి వెళ్ళాను, ఇంక ఈ బర్త్డేకి వెళ్ళలేదు, మళ్ళీ 5th బర్త్డేకి అయితే వెళ్ళాను. రిషిదానికి అంతే ఫస్ట్ బర్త్డేకే వెళ్ళాను. 3 years తర్వాత అయితే వెళ్ళాను వాళ్ళ ఇంటికి. అంటే నేను 8th month ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు రిషి ఫస్ట్ టైం బర్త్డేకి అయితే వెళ్ళాను. అంతే 3 years తర్వాత మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల తర్వాత వెళ్తాను వాళ్ళ ఇంటికి అయితే. విక్కీ బర్త్డే అయితే సాటర్డే పడింది. సాటర్డే రావడం వల్ల వెజ్ అంటే మా అమ్మ వాళ్ళు ఆ రోజు టిఫిన్ చేస్తారు, భోజనం అయితే ఏం చేయరు. అందుకని చెప్పి గారెలును అలాగే పాయసం ఇవే వండాము. ఆ నెక్స్ట్ డే అయితే బిర్యానీ చేసింది. మా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళిపోయారు, మేము మాత్రమే ఉన్నాము. చూడు రిషి, విక్కీ బర్త్డే రోజునే వాళ్ళ ఊర్లో మ్యారేజ్ అయితే ఉంది. అందువల్ల వాళ్ళు ఎవరికి చెప్పలేదు. ఆ మ్యారేజ్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ హస్బెండ్ కూడా వెళ్తున్నాడు. అందుకే అంటే
కిరాయి ఉంది. దానివల్ల అయితే తొందరగా ఏం కాదండి, 8 అయితే అయిపోయింది. 8 o'clock అయితే చేసాము. ఇక ఇది చాలా బాగా అయితే అయ్యింది ఈ బర్త్డే. ఈ కేక్ వచ్చేసేసి కేజీ 2 kg 600 అయితే పడింది. పోయి మరి ఇక్కడ పోయేదా, ఇక్కడ పోయేది, ఇక్కడ పోయేది, ఇక్కడ పోసి ఇక్కడ పోతే ముక్క పోయి నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా, మిన్ను వెళ్తావా? ఇదిగో ఇది చూడండి. నోట్లో రావలేదమ్మా. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బర్త్డే అయితే అయిపోయింది. బాయ్. మినిట్గా ఎవరు చెప్పాడు? థ్యాంక్ యూ చెప్పు అందరికీ. థ్యాంక్ యూ. మామ చెప్పు, మామగా వాళ్ళు అదొద్దు అన్నట్టు కావాలన్న అట్లా కేజీన్నర నేను తెస్తున్నాను అనుకోండి. ఇక బర్త్డే అయిపోయాక కొంతసేపు అయితే ఉండి టిఫిన్ అయితే చేసి మా అమ్మ వాళ్ళు అయితే బయలుదేరిపోయారు. ఆ రోజు నైట్ 9:30కి అలా. బాయ్ బాయ్. ఎల్లు ఎదురురా, ఎదురొస్తా రాగాడు పిల్లలు. నేను రానా? చెల్లి వస్తుంది, వెళ్ళు ఎదురంటే వెళ్ళు. ఇల్లే నాకు నన్ను పారసేరిచి బాగోదు. నాగమ్మ కట్టండి కేక్. నడు చింతలు నడు చేత నడవండి. బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదైతే మీషోలో తీసుకున్నాము. క్వాలిటీ అయితే చాలా బాగుంది. 300 అయితే పడింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. రైట్ చూడండి ఫ్రెండ్స్, వర్షం బాగా వస్తుంది. మిన్నుకైతే పోలియో డ్రాప్స్ అయితే వేయించాము. మా చెల్లి వచ్చేసి బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అయితే వండుతుంది. కూల్ వాతావరణంలో వేడిగా తినచ్చు. వర్షం ఇక వాళ్ళ ఇంటికాడ అయితే 3 days అయితే ఉన్నాను. 3 days ఉన్నాక సండే ఈవినింగ్ అయితే బయలుదేరిపోయాము. వర్షం తగ్గాక అయితే మిన్నుక రోజు పోలియో డ్రాప్స్ కూడా వేపించేశాను. ఇక ఎక్కడుంటే అక్కడ వేపించేయాలి కాబట్టి మిన్నుక ఊర్లో ఉన్నాం కాబట్టి ముగ్గురు చెల్లెల పిల్లలకి మా పిల్లోడికి కూడా వేపించేసాము. ఇక ఇంటికి మా అమ్మ వంటి కూడా 1 week ఉండి అయితే మా విలేజ్ అయితే వచ్చేస్తాను. వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద అయితే కామెంట్ చేయండి. Thank you friends. Thank you for watching. Bye bye friends.